వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. గత కొద్ది రోజులుగా మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య కోల్డ్ వారే నడుస్తుంది. ఈ క్రమంలో కన్నప్ప సినిమాలోని శివయ్య అనే డైలాగ్ తో విష్ణుపై సైటిరికల్ గా కూడా స్పందించారు. అయితే మూవీ రిలీజ్ కి ముందు విష్ణు పేరు ఎక్కడా ప్రస్తావించకుండా టీం అందరికీ కంగ్రాట్స్ తెలియజేశారు. ఈ సినిమా కోసం మా నాన్నగారు ఆయన బృందం ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ప్రేమతో అంకిత భావంతో పనిచేశారు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. అదేవిధంగా అరియానా, వివియానా, అవ్రామ్లు మంచు విష్ణు పిల్లలు వెండి తెరపై మంచి జ్ఞాపకాలను చూడడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని మనోజ్ రాసుకొచ్చాడు. ఇటు తనికెల భరణి గారి గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తనికెల భరణి గారి జీవితకాల స్వప్నం రేపు సాకారం కాబోతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ మనోజ్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన పలువురు సినీ దిగ్గజాలకు కూడా మంచు మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. మంచి హృదయం ఉన్న ప్రభాస్ గారికి, దిగ్గజాయులు అయిన మోహన్ లాల్ గారికి, అక్షయ్ కుమార్ గారికి, ప్రభుదేవ్ గారికి ఈ సినిమాను ప్రేమతో నమ్మకంతో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ వెండి తెరపై ప్రకాశించడం చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని రాసుకొచ్చారు. ఇక ఈరోజు కన్నప్ప చిత్రం ప్రేక్షకులకు ముందుగా రాగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు మనోజ్ ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళారు. సినిమా చూసిన అనంతరం రివ్యూ కూడా ఇచ్చారు. తను ఊహించిన దానికంటే సినిమా చాలా బాగుందని అన్నారు. ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పుకొచ్చారు. చివరి 20 నిమిషాలు సినిమా బాగుంది. ప్రభాస్ అన్న ఇంత బాగా యాక్టింగ్ చేస్తారని అస్సలు ఊహించలేదు. సినిమా మంచి విజయాన్ని సాధించాలని ప్రార్థిస్తున్నా. కొన్ని సన్నివేశాలు ఎంతో భావోద్వేగానికి గురి చేశాయి. ఇక నా తండ్రి మోహన్ బాబు యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని మనోజ్ అన్నారు.